మరి తులారాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వారికి ముఖ్యంగా సాంఘిక సంబంధాల విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. వృత్తిపరమైన విషయంలో కావచ్చు, వ్యాపారపరమైన విషయంలో కావచ్చు, అభివృద్ధి కొరకు అధిక శాతం కృషి చేస్తారు. అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. సాంఘిక సంబంధాలను పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. వృత్తిపరంగా నూతన స్నేహ సంబంధాలు ఏర్పడడం, ఆ స్నేహ సంబంధాలతో మీరు ఇంకా కొత్త పెట్టుబడులు పెట్టడానికి కానీ, కొత్తగా మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి కానీ ప్రయత్నాలు లాంటివి చేయడం మొదలైన వాటికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీ యొక్క సంతాన వర్గంతో కావచ్చు, కుటుంబ వ్యక్తులతో, ఆత్మీయులైన వ్యక్తులతో ఘర్షణలకి, అభిప్రాయ భేదాలకి తగిన విధంగా దూరంగా ఉండాలి. కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో కూడా మీరు రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకోవాలి. కమ్యూనికేషన్ సమస్య రాకుండా జాగ్రత్త పడాలి. వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వారికి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడానికి తీసుకునే నిర్ణయాలు అధికంగా ఉంటాయి. ఆ విషయంలో మీకు వారసత్వపు ఆస్తుల విషయం కావచ్చు, లేకపోతే ఇన్లాస్కి సంబంధించిన వైపు నుంచి సపోర్ట్ లాంటిది కావచ్చు మీరు కోరుకోవడం. అలాగే విద్యాపరమైన విషయాల్లో కూడా విద్యార్థులు అధిక శ్రమతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి మీరు తీసుకునే నిర్ణయాలలో కూడా కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా కొన్ని పెట్టుబడులు పెట్టుకోవడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆ నేపథ్యంలో కొత్త వ్యక్తుల్ని నమ్మి మీరు ముందుకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అస్సలు పరిచయం లేని వ్యక్తుల్ని నమ్మి ముందుకు వెళ్ళేటప్పుడు ఆత్మీయుల్ని సహకరించి వారి యొక్క సహకారంతో, వారి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినట్లయితే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంది. ధనస్సు రాశి. మరి ధనస్సు రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళకి ఆలోచనలలో అధిక శాతం ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలోనూ, సంతాన వర్గం కొరకు కానీ, మీ యొక్క విందు వినోదాలు, మీ యొక్క పర్సనల్ విషయాల్లో కానీ ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు లాంటివి ఆకస్మికంగా కనబడుతున్నాయి. అలాగే సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంతాన వర్గము వారి యొక్క విద్య, వారి యొక్క అభివృద్ధి, వారి ఆరోగ్యం అన్ని విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వ్యాపార విస్తరణ వరకు తీసుకునే నిర్ణయాల విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు, వ్యాపార విస్తరణ వరకు పెట్టే పెట్టుబడుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి.